ప్రైజ్ ద లార్డ్. సాధారణంగా విశ్వాసైనా అవిశ్వాసైనా ప్రభువుని ఎరిగినటువంటి వ్యక్తి అయినా ప్రభువుని ఎరగినటువంటి వ్యక్తి అయినా మనిషికి అనేకమైనటువంటి అలవాటులు కోరికలు ఉంటూ ఉంటాయి. అయితే ఒక వ్యక్తి యొక్క శరీర సంబంధమైన కోరిక, విపరీతమైన కోరిక, అది అతనికి అలవాటుగా మారి అది వ్యసనంగా మారిపోతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఇహలోక సంబంధమైనటువంటి అలవాటు వ్యసనంగా మారిపోయిందో ఆ వ్యక్తి ఆ వ్యసనంలోంచి బయటికి రాలేక ఇక నా జీవితం ఎందుకు, ఇక ఇలాగే ఆత్మహత్య చేసుకోవటం మంచిది అనేటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటాడు. అయితే జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తికి ఆత్మహత్య చేసుకుందామన్న కోరిక అది ఆ వ్యక్తిలో వచ్చే కోరిక కాదు, కానీ అపవాది ఆ వ్యక్తిని ఉరిలోనికి లాక్కెళ్ళటానికి ఆ వ్యక్తిలో అటువంటి ఆలోచన పెడుతుంది. అందుకే పాపము చేయువాని పాదములు బహుగా పరుగెడతాయి. అయితే మరి ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచనలను మనం నివారించాలంటే నివారించలేం. కారణం ఏంటంటే ఆ వ్యక్తి ఆ వ్యసనాన్ని అలవాటిని మానలేక ఇక నా జీవితం ఎందుకులే ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటూ ఉంటాడు. ఈ సందర్భంలో నేను ఎఫ్రాయిముని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఎఫ్రాయిం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఎఫ్రాయిముని గురించి హోషేయ గ్రంథంలో ఏమని రాయబడుతుందంటే, ఎఫ్రాయిమి గాలిని మేయిచున్నాడు, ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని అప్పం వంటి వాడాయను, దినమెల్లా మానక అబద్ధములు చెప్పుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుతూ ఉన్నాడని ఎఫ్రాయిం గురించి రాయబడింది. అయితే వాస్తవానికి ఎఫ్రాయిం ఎవరని మనం చూసినట్లయితే ఇశ్రాయేలు చేత ఆశీర్వదించబడిన వాడు ఎఫ్రాయిం. వాస్తవానికి ప్రభువు బిడ్డే, కానీ ఆశీర్వదించబడిన వాడే. కానీ ఎప్పుడైతే లోక సంబంధమైన అలవాట్లలోనికి దూరిపోయాడో దాంట్లోంచి బయటకు లేక తూర్పుగాలిని వెంటాడుతూ ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఎటు పడితే అటు వెళ్తున్నాడు, అంటే మనసు స్థిరంగా లేదు. అందుకనే మనస్సుని స్వాధీనపరుచుకోవాలి. సామెతలు 16వ అధ్యాయం 32వ వచనంలో పట్టణమును స్వాధీనపరుచుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడని ఉంది. కాబట్టి ఈ దినాన్న మనుషులు మనస్సును స్వాధీనపరుచుకోలేక వారు తమ జీవితాలను అంతం చేసుకోవాలని అంటుంది. మరి ఎలాగ ఇందులోంచి బయటకు రావటం? ఇదే ఎఫ్రాయిము ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 18వ వచనంలో ఇక తన వల్ల కాక ఏం చేయాలో తెలియక ప్రభువు దగ్గరికి వచ్చి, యెహోవా నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ప్రభు సన్నిధికి వెళ్ళి అంగలార్చాడు. ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వెళ్ళి అంగలార్చాడో దేవుడైన యెహోవా ఎఫ్రాయిముతో ఏమంటాడంటే, ఎఫ్రాయిము నా ముద్దు కుమారుడా, నిన్ను గురించినటువంటి వేదన నాకు ఎక్కువగా ఉంది, నేను తప్పక నిన్ను కరుణిస్తాను అని ఎఫ్రాయిముని కరుణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, దైవజనుడిగా ఒకవేళ నువ్వు సాధించలేని దాన్ని బట్టి కానీ, నీకున్న కష్టాన్ని బట్టి కానీ, నీకున్న సమస్యను బట్టి కానీ, నీకున్న కలతను బట్టి కానీ, ఆర్థికపరమైన ఇబ్బందిని బట్టి కానీ, ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ని బట్టి కానీ, ఒకవేళ నీ జీవితాల్లో ఏ విధమైన కష్టం చేత నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు నాకు తెలియదు. నువ్వు ఆ ఆలోచనలు మానాలనుకున్నా మానలేకపోతున్నా. కానీ నువ్వు ఒక్క పని చేయి. ఏదో తెలుసా? యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, లేకపోతే యేసు ప్రభుని ఒక్కసారి కళ్ళు మూసుకుని, ప్రభువా యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఈ ఆత్మహత్య చేసుకునే ఆలోచనలోంచి నన్ను ప్రక్కకు తీసి నీ కుమారుడిగా చేసుకో, నీ కుమార్తెగా చేసుకొని ఒక్క మాట గనక నేను నోరారా ప్రభువుని అడిగినట్లయితే ప్రభు తప్పక కరుణించే దేవుడు. ఎందుకో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన చిందించిన రక్తం వలన శాపములకు విమోచన అని రాయబడింది. అంటే మనము కేవలం ప్రభువుని విశ్వసించాలి. విశ్వసించి నువ్వు ప్రభువా నన్ను కరుణించమంటే ఆయన తప్పక నిన్ను కరుణిస్తాడు. ఆ కరుణించడమే కాదు, ఆ ఆత్మహత్య చేసుకున్న ఆలోచనలోంచి నేను ప్రక్కకి తీసుకురావటమే కాదు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేస్తాడు. తప్పక యేసు ప్రభు దగ్గర ఒక్కసారి ప్రభువా నన్ను కరుణించని అడిగితే తప్పక ఆయన కరుణించే దేవుడు. ఎందుకంటే ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన జాలి గల దేవుడు, ఆయన కరుణ గల దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుని పౌలు అనేక మాటలు చెప్తాడు. తండ్రి అయిన దేవుని నుండి,
కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానం మీకు కలుగును గాక అంటాడు. కనుక దేవుని గుణలక్షణాలే, ప్రభు అయిన యేసుక్రీస్తు గుణలక్షణాలే కనికరము, కరుణ, దయ, జాలి, ప్రేమ ఇవన్నీ ఉన్నాయి. కనుక నువ్వు ఒక్కసారి యేసయ్యని అడిగితే నీ యొక్క ఏ పరిస్థితిలో ఉన్నా ఆ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు పరిశుద్ధ గ్రంథం ద్వారా, యేసు ప్రభు ద్వారా మనం జయించగలం. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక.